నమస్తే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ సోమవారం నుండి మీ బీఆర్కే న్యూస్ లో సరికొత్త ప్రోగ్రామ్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ. రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్నీ ఒకే వేదికపై. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది కమెంట్స్ లో అడగమంటున్నారు, హైదరాబాద్ లో ప్లాట్స్ బెటర్ తీసుకుంటే ప్లాట్స్ బెటరా లేకపోతే అపార్ట్మెంట్స్ బెటరా అని అడుగుతున్నారు. అండ్ ఇంకొకరు కూడా అడుగుతున్నారు, తెలంగాణలో చూసుకుంటే నార్త్ హైదరాబాద్ అంటే కోంపల్లి, మేడ్చల్, ఇంకా ఇన్వెస్ట్మెంట్కి ట్రెండ్ ప్లాట్స్ సైడ్ ఎక్కువ అంటున్నారు. అంటే పెరిఫరల్ ఏరియాస్లో ఓపెన్ ప్లాట్స్ వాల్యూ ఫాస్ట్గా పెరుగుతుందా తగ్గుతుందా అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగింది చాలా మంచి ప్రశ్నమ్మా. దీనికి పెట్టుబడిని బట్టి మనం డిసైడ్ చేయాలి. ఒకవేళ మనము పెట్టుబడి తక్కువ ఉన్నా కూడా, అంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తక్కువ ఉంటే బ్యాంకు లోన్ వస్తున్నటువంటి ఓపెన్ ప్లాట్స్లో పెడితే ఫ్లాట్స్ కంటే ఎక్కువ ఎప్రిషియేషన్ వస్తుంది. ఓకే. కానీ ఫ్లాట్స్లో ఏమిటి, ఇమ్మీడియట్ రిటర్న్స్ వస్తాయి. ఎందుకని, మనకు వెంటనే రెంట్ వస్తుంది. రెంట్ కావాలి అన్నప్పుడు, ఇమ్మీడియట్ రిటర్న్స్ కావాలన్నప్పుడు ఫ్లాట్స్లో పెట్టాలి. అవును. అదే కనుక మనం వెయిట్ చేయగలము, రిటర్న్స్ ఇమ్మీడియట్గా అక్కర్లేదు అనుకున్నప్పుడు ఓపెన్ ప్లాట్స్లో పెట్టాలి. ఇంకా ఎక్కడ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిన కోంపల్లి, మేడ్చల్, అవి రెండు కూడా నాగపూర్ హైవే మీద ఉన్నాయి. ఆ ఏరియా అంతా కూడా కోంపల్లి, ఆ రోడ్డు చూస్తే అసలు ఇంకా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే గ్రీనరీ, చూడముచ్చటటువంటి రోడ్స్ అనమాట అవి. ఒకసారి వెళ్ళాలి, మీరు వెళ్ళకపోయి ఉంటే వెళ్ళండి. కోంపల్లి బాగుంటాయి సార్. కోంపల్లి రోడ్డు వెళ్ళారా, అప్ టు మేడ్చల్ చాలా బాగుంటుంది అనమాట. ఆ రోడ్డు అంత వైడ్గా తీసి మధ్యలో గ్రీనరీ, అటు ఇటు గ్రీనరీ. అక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా గోల్డ్ షాప్స్, కొన్ని చిన్న చిన్న ఇది కూడా పెడున్నాయి, ఇండస్ట్రీ ఏరియా అని కూడా అంటుంటారు. కోంపల్లిలో ఇవాళ మనకి లేనటువంటి షాప్ లేదు. హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంకా తర్వాత కాలేజెస్ ఉన్నాయి, ఆ తర్వాత మీకు ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మనం ఒకసారి మేడ్చల్ దాకా 10 minutes 15 minutes డ్రైవ్ అంతే. అంటే ఇప్పుడు 2 ఫ్లైఓవర్స్ కూడా, పెద్ద ఫ్లైఓవర్స్ వస్తున్నాయి ఆ రోడ్డు మీద. స్ట్రైట్ అప్ టు మనకి బోయినపల్లి నుంచి, అంటే సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కి వెళ్ళడానికి అరగంటలో వెళ్ళిపోతాం. అర్థమైందా? అంత చక్కటి రోడ్డు, బ్రాడ్ రోడ్డు విత్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ ఆక్సిజన్, ఓపెన్ ఏరియాస్, నో పొల్యూషన్. దట్ ఈస్ మెయిన్ పర్సన్స్ కి కావాల్సింది పొల్యూషన్ లేకుండా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా మన ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువ, తొందరగా హాస్పిటల్ పాలవుతున్నారు జనాలు. ఎందుకంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. మనకి లంగ్ కూడా కెపాసిటీ తగ్గుతుంది ఇక్కడ ఉంటే. అక్కడ ఉంటే అవన్నీ కూడా బాగుంటాయి. సైంటిఫికల్లీ దీస్ ఆర్ ప్రూవెన్. అందువల్ల ఆ రోడ్డు మీద ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసినా, ఆ రోడ్డు మీద ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా వీళ్ళందరూ కూడా సుఖంగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ లబ్ధిదారులు అవుతారు. ఓకేనా? సో ఇప్పుడు వాళ్ళకి ఓపెన్ ప్లాట్స్ అంటే వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఎక్కడి దాకా వెళ్ళాలి? మేడ్చల్ దాకా వెళితే అక్కడ కానీ 56,000లో లేవు. సరే, ఇక లగ్జరీ సెగ్మెంట్ లాగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మంది లగ్జరీస్కి అలవాటు పడిపోయారు. అంటే ప్రీమియర్ అపార్ట్మెంట్స్ అన్ని కొన్ని తీసుకుంటున్నారు, గేటెడ్ కమ్యూనిటీ. ఇవి కూడా సేఫ్ అంటారా, పర్లేదంటారా అని అడుగుతున్నారు వాళ్ళు. గేటెడ్ కమ్యూనిటీస్లో అప్రూవల్స్ ఉన్న వాటికి మనం ఎప్పుడు ప్రతిసారి చెప్తుంటాను, అప్రూవల్స్ అన్నీ ఉండాలి. అన్ని అప్రూవల్స్ ఉండి బ్యాంక్ టైఅప్ ఉంటే మనకి చాలా మటుకు అసలు రిస్క్ ఫ్రీ. బ్యాంక్ టైఅప్ అన్నది ఎందుకు ఎంఫసైజ్ చేస్తుంటామంటే, బ్యాంక్ వాళ్ళు అన్నీ ఉంటే కానీ, అన్ని ఆమోదాలు ఉంటే కానీ, చట్టపరంగా అన్ని రకాలుగా అది కరెక్ట్గా ఉంటే కానీ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వరు కదా. అవును. అందువల్ల మనం పదే బ్యాంక్ లోన్ గురించి చెప్తూ ఉంటాం. అది సార్, నల్గొండ ఇలాంటి ఏరియాస్లో కూడా ప్లాట్స్ తీసుకుంటే బెటర్ అంటారా, లేదంటే అపార్ట్మెంట్ బెటర్ అని అడుగుతున్నారు. నల్గొండ అలాంటి ఏరియాస్లో టైర్ 2 అంటాం. మనము గతంలో సూర్యాపేట గురించి మాట్లాడుకున్నాం, అది టైర్ 3. టైర్ 2 నల్గొండ, మిర్యాలగూడ, వీటన్నిటిలో కూడా మనం చెప్పేది ఏంటంటే, సిటీ ఎలా ఉందో, సిటీ ఈజ్ వాట్ ఈస్ దిస్ మెగా సిటీ. హైదరాబాద్ ఈజ్ మెట్రోపాలిటన్ సిటీ. అవును. అన్ని సిటీస్లోకి కూడా హైదరాబాద్ పెద్ద సిటీ కాబోతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. అప్ టు రీజనల్ రింగ్ రోడ్ ఎక్స్పాండ్ అయిపోయాక హైదరాబాద్ విల్ బికమ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఇండియా. కానీ హైదరాబాద్తో పాటు ఖమ్మం, నల్గొండ, ఇటు నిజామాబాద్, అటు సంగారెడ్డి, ఇటు కామారెడ్డి,
ఇటు మీకు మహబూబ్ నగర్ అన్ని ఏరియాస్ కూడా గ్రోత్ బాగా చాలా చక్కగా గ్రోత్ కారిడార్లకు వస్తున్నాయి. అన్నీ కూడా గ్రోయింగ్ హ్యాపెనింగ్ ప్లేసెస్లో తయారవుతున్నాయి. కాబట్టి శుభ్రంగా మనకి గనక అంటే చూసుకోవాల్సింది ఏంటంటే మన నిత్యావసరాలు ఎక్కడున్నాయి. మనం ఉద్యోగం చేస్తున్నామా హైదరాబాద్లో ఉండాలి, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంటే అలాగే మన ఇన్వెస్ట్మెంట్ పర్పసా ఎక్కడైనా పెట్టచ్చు. ఎక్కడైతే మనకి గ్రోత్ కారిడార్ అనిపిస్తుందో అక్కడ ఎక్కడ పెట్టినా సరే మనకి డెఫినెట్గా గ్రోత్ ఉంటుంది. ROI అంటే సార్ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ తీసుకున్నారు అనుకోండి, అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుంటారు, మళ్ళీ రేపు ఒక 40-50 ఇయర్స్ తర్వాత దాన్ని మళ్ళీ కొలగొట్టి మళ్ళీ అపార్ట్మెంట్ లాగా చేయాలన్నా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయా రావా అనే ఒక ఇంటెన్షన్ ఉంది. దాని బదులు ప్లాట్ తీసుకుంటే ఇప్పుడు కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని కోట్లు అవుతుంది ప్లాట్ అనే విధంగా ఆలోచిస్తున్నారు. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్లాట్స్ PLOT ఓపెన్ ప్లాట్స్ లాంగ్ రన్లో హయ్యెస్ట్ రిటర్న్స్ ఇస్తాయి. అందులో అనుమానం లేదు. వాళ్ళకి అలాంటి అనుమానాలు ఎక్కర్లా. ఓపెన్ ప్లాట్ కనుక ప్రొటెక్టెడ్గా ఉండి మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఓపెన్ ప్లాట్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎవరైనా దాని మీద ఆక్యుపై చేసేసి దానిలో ఏదో కట్టేసేసుకుని తర్వాత మనం వెళ్ళి గొడవలు పెట్టుకుని ఏం లాభం లేదు. చాలా సహకారపు చూస్తుంది. ఆ స్టోన్స్ తీసేస్తే చాలు కదా, ప్లాటెడ్ స్టోన్స్ డేంజర్ అయిపోతుంది. సో ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనము ఈ జాగ్రత్తలన్నీ వహిస్తూ 6 నెలలకో 3 నెలలకో ఒకసారి వెళ్ళి మన ప్లాటు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉంటే అలా ఉన్నప్పుడు ఓపెన్ ప్లాట్స్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది. అంతేగాని మనం ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఓపెన్ ప్లాట్లో పెట్టేసేసారి కోట్లు అయిపోతాయని అనుకుంటే ఉన్నది కూడా ఊడిపోతుంది. అంటే ఈ మధ్య గ్యాప్లోనే ఎవరెవరికి అబ్జర్వ్ చేయడం ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా మనం కొన్నప్పుడు వాటిని వెళ్ళి ఒక 1 మంత్కో 3 మంత్స్కో చెక్ చేసుకుంటూ ఉండాలి, సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకోటి కూడా మీకు చెప్పదలుచుకున్నాను. యాడ్ ఆన్ ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. మనకి మొబైల్లో మనం వాచ్ చేసుకోవచ్చు మన ప్లాట్ని. మీకు తెలుసు కెమెరాలు పెట్టి మనం మొబైల్లో ఎలా అయితే చిన్నపిల్లాడు క్రాడిల్లో క్రష్లో ఉంటే ఎలా వాచ్ చేసుకోవచ్చు అలా ప్రాపర్టీ కూడా వాచ్ చేసుకోవచ్చు. తప్పులేదుగా. ఎవరు వస్తున్నారు పోతున్నారు అన్నది తెలుసు కూడా మనకు తెలుస్తుంది. అంత దూరం రాలేం కాబట్టి ఎక్కడున్నా సరే మీరు ఆ పని చేయొచ్చు. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు ఆ పని. ఇండియాలో ప్రాపర్టీ కొని 1,000 గజాలు 2,000 గజాలు వాడు అక్కడి నుంచి చూసుకుంటున్నాడు అన్నమాట. సో ఆ విధంగా మన టెక్నాలజీ వచ్చింది కాబట్టి టెక్నాలజీ వాడుకుని ఈ 25,000 30,000 అంతే దానికి అయ్యేది. ఈ 25,000 30,000 ఆలోచించకుండా ఆ విధంగా ప్రొటెక్టెడ్గా చేసుకునే వాళ్ళకి డెఫినెట్గా ఓపెన్ ప్లాట్ అనేది లాంగ్ రన్లో బెనిఫిషియల్. అలా కాదు నాకు ఓపికలు లేవు, నేను ఇవన్నీ చేసుకోలేను, నాకు వెంటనే డబ్బులు వస్తూ ఉండాలి, కాస్త రిటర్న్స్ వస్తూ ఉండాలి అనుకుంటే మనకు గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కుంటే దానికి ఒక మేనేజర్ ఉంటాడు. గేటెడ్ కమ్యూనిటీలో మేనేజర్ వాళ్ళే అమ్మేసి వాళ్ళే డబ్బులు ఇంత అని చెప్పి కూడా రెంట్ కూడా ఇస్తారు. ప్రాపర్టీ మేనేజ్మెంట్ అయిపోయాక వాళ్ళే అమ్మేసి వాళ్ళు ఇంత తీసేసుకుని మిగతా మనకి ఇస్తారు. ఇలాగా ఇప్పుడు మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి కదా. ఇప్పుడు వాటన్నిటిలో కూడా ఇప్పుడు చాలా ఫేమస్ మనకి హైదరాబాద్లో అందరూ చెప్పుకుంటూ ఉంటారు మై హోమ్ పూజా. పూజా అని వింటూ ఉంటారు. మై హోమ్ పూజాలో అలాగే జరుగుతుంది. ఆయనే ప్రాపర్టీస్ వాళ్ళే అమ్మి పెడతారు, వాళ్ళే కొంటారు, మన తరపున వాళ్ళు చేసి పెడుతుంటారు, రెంటలకు కూడా వాళ్ళు చూస్తుంటారు, అన్ని సర్వీసెస్ ఇస్తున్నారు. ఈ విధంగా అపర్ణాలో కొన్ని చోట్ల ఇస్తున్నారు. ఈ విధంగా కొత్త అపార్ట్మెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ మార్పులన్నీ ఎందుకు చేస్తున్నారు, ఎవరిని దృష్టిలో పెట్టుకొని చూస్తున్నారు, అస్సలు పట్టించుకోలేరు, బిజీగా ఉంటారు. వాళ్ళు ఏవి హైదరాబాద్లో కరెక్ట్ లేదు అనుకున్న వాళ్ళ గురించి చేస్తున్నారు. సో ఎవరు కూడా ఫ్రీ సర్వీస్ చేయరుగా. చేస్తారా? ఒకరోజు అయితే చేస్తాం, రెండో రోజు చేయం కదా. కాబట్టి అందరూ కూడా ఒక ఆర్గనైజ్ సెటప్ కాబట్టి ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పెడుతున్నారు. సో మనం అది అలాంటి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో చూసారు కదండి, కామెంట్ అడిగిన వాళ్ళకైతే కరెక్ట్గా ఆన్సర్ అయితే సార్ చెప్పేశారు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇలాగే కామెంట్ రూపంలో అడగండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ క్వశ్చన్స్ అన్నీ అడగడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.